ఇతని పేరు కృష్ణమూర్తి. ఇతను ఒక అనాథ. చాలా కష్టాలు పడి చదువుకుని డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఇప్పటికి 99 ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యాడు. కానీ ఉద్యోగం మాత్రం దొరకలేదు. కృష్ణమూర్తికి దేవుడంటే నమ్మకం లేదు, మనుషుల్ని మాత్రం నమ్ముతాడు. అలాంటి కృష్ణమూర్తికి దేవుడంటే నమ్మకం ఎలా కలిగింది, తనకి ఉద్యోగం ఎలా వచ్చింది, తనొక ఇంటివాడు ఎలా అయ్యాడో చూద్దామా? విఘ్నేశ్వర, మూషిక వాహన, వినాయక, పూనకు వచ్చినలాగా చిందులేంట్రా? కృష్ణమూర్తి, నాకు ఉద్యోగం వచ్చిందిరా. ఏంటి కొబ్బరికాయలతో జనం తలకాయలు పాల్గొట్టమనా? కాదురా, టాటా ఫైనాన్స్ కంపెనీలో అకౌంటెంట్ పోస్టు. ఉద్యోగం వస్తే 111 కొబ్బరికాయలు కొడతా అని మొక్కుకున్నాను. కష్టపడి చదివి పాస్ అయింది నువ్వురా? సారీరా, నేను కాపీలు కొట్టి పాస్ అయ్యాను. ఫీజులు నువ్వే కట్టావుగా? కాదు, మా నాన్న. పోనీ ఇంటర్వ్యూలో ఉద్యోగం నువ్వే సంపాదించావుగా? కాదు, మా ఎంపీ రికమెండేషన్ లెటర్. కాదా? ఇవన్నీ ఎవరో చేస్తే ఇతర కొబ్బరికాయలు కొడతావేంట్రా మూర్ఖుడా? పైనుండి ఇవన్నీ ఆపరేట్ చేయిస్తుంది ఆయనే కదరా. మీరు చదువుకున్న మూర్ఖులరా బాబు. ఒకటి అలాగే సార్. ఏ సిను. హాయ్ కృష్ణమూర్తి. హాయ్. ఈ నెల 10వ తారీఖు నా పెళ్లిరా, నువ్వు తప్పకుండా రావాలి. హే కంగ్రాట్స్, మొత్తానికి లవ్ సెటిల్ అయింది. లేదురా, ఇది వేరే సంబంధం. అదేంట్రా, ప్రేమించిన అమ్మాయిని వదిలేసావా? ఆ తొక్కలో ప్రేమ. ఆ అమ్మాయి వాళ్ళ బాబుకి నేను నచ్చలేదంట, వాళ్ళ బాబుకి నచ్చకపోతే నన్ను పెళ్లి చేసుకోదట. మన నన్ను ఎందుకు ప్రేమించినట్టు అదే మనకు కాలింది. అందుకే మా బంధువుల అమ్మాయితో మ్యారేజ్ సెటిల్ చేసుకున్నా. 10 లక్షలు కట్నం బాసు. అప్పట్లో అమ్మాయిని వదిలి ఉండలేనన్నావు. అప్పుడు అలా అన్నాను, కానీ తర్వాత ఆలోచిస్తే చాలా ఫులిష్ కనిపించింది బాసు. అనవసరంగా 10 లక్షలు మిస్ అయ్యేవాడిని. నువ్వు మాత్రం పెళ్లికి తప్పకుండా రావాలి. హరిరా, నీ పెళ్లికి నేను రావట్లేదు. ప్రేమను మిస్ అయినందుకు ఏదో ఒక రోజు తప్పకుండా బాధపడతావు. ఐ పిటీ యూ, ప్లీజ్. ఏమో ఈ కృష్ణమూర్తి, బాబాయ్ గారు. కృషితో నాస్తి దుర్భిక్షం. రోజుకో కొటేషన్ రాసే నీ అలవాటు చాలా బాగుందయ్యా. థ్యాంక్స్ అండి. మరి ఇది ఎలా ఉంది? ఏంటి ఇల్లు ఖాళీ చేసి ఫారిన్ వెళ్తున్నారా? జోకులు ఎయ్యకు. 5 నెలల నుంచి రెంట్ లేదు. తమరు ఖాళీ చేస్తే ఇంటికి సున్నాలు వేసుకుంటాం. ఒక వారంలో ఏదోలా కట్టేస్తాను బాబాయ్. 5 నెలల నుంచి ఇదే మాట చెప్తున్నావు. లేదు బాబాయ్, రేపు నా 100వ ఇంటర్వ్యూ, నాకు తప్పకుండా జాబ్ వస్తుంది. 200 ఇంటర్వ్యూకి వెళ్ళినా నీకు ఉద్యోగం రాదు. అయినా నీ ఉద్యోగంతో నాకేం సంబంధం? నా అద్దె డబ్బులు నాకు ఇచ్చేసేయి. ఈ 1000 రూపాయలు ఉంచండి, మిగతావి తొందరలోనే సర్దేస్తాను. మీకేమన్నా బుద్ధుందా? అసలే వాడు పని లేకుండా చస్తుంటే వాడికి మీరు సహాయం చేయాల్సింది పోయి వాడి దగ్గర డబ్బులు తీసుకుంటారా? ఇంకెప్పుడు ఇలా చేయకండి. కృష్ణ, పిన్ని, నీ ఉద్యోగం సంగతి ఏమైంది? రాలేదు పిన్ని. అదేంటి పిన్ని? చూడు, నిన్నెప్పుడైనా నేను అద్దె అడిగానా? డబ్బులు ఇచ్చి మమ్మల్ని దూరం చేస్తావా? బాబాయ్ సంగతి నీకు తెలుసు కదా, ఆయన గురించి ఎందుకు పట్టించుకుంటావు? ఎప్పటికైనా నువ్వు పైకొస్తావు, ఆ నమ్మకం నాకుంది. అప్పుడు అడిగి తీసుకుంటాను. అది కాదు పిన్ని. చూడు, అమెరికా నుంచి నా పిల్లలు పంపించే డాలర్ల కంటే నన్ను పిన్ని అని ఆప్యాయంగా పిలుస్తున్నావు చూడు, అదే నాకు చాలా తృప్తిగా ఉంటుంది. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయం శ్రీరంగ. పిన్ని, నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. రా 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 రా, మంచి టైంకే వచ్చావు. హారతి తీసుకో, నీకంతా మంచి జరుగుతుంది. ఇప్పుడు వాడికి ఏం తక్కువైందని? ఉద్యోగం లేకపోతేనే అన్ని సవ్యంగానే జరిగిపోతున్నాయిగా. నువ్వు హారతి తీసుకో. నాకు ఇవన్నీ నచ్చవని తెలుసుగా పిన్ని. అయినా నీ పిచ్చి గానీ హారతికి అన్ని పనులు అవుతాయా? ఆ పిచ్చి వాగుడు మాని ముందు హారతి తీసుకో చెప్తాను. అబ్బా, కనపడిన ఆ దేవుడి మీద నాకు నమ్మకం లేదు పిన్ని. నీ ఆశీర్వాదం ఉంటే చాలు. సరే, నువ్వు ఎలాగూ దేవుణ్ణి నమ్మవు, నన్ను నమ్ముతావు కదా. రా. ఈయన సత్యనారాయణ స్వామి, సత్యదేవుడు అంటారు. ఈయన నమ్ముకుంటే అన్ని పనులు ఖచ్చితంగా జరుగుతాయి. నా మాట విని ఉద్యోగం వస్తే అన్నవరం కొండకొస్తానని మొక్కుకో. జరగకపోతే అప్పుడు అడుగు. ఒరే, నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా, నేనేమో దేవుణ్ణి నమ్ముతున్నాను. నా కోసమైనా నువ్వు దండం పెట్టలేదనుకో, నేను నీతో మాట్లాడను. సరే, నీకోసం పెట్టుకుంటాను. మల్టీనేషనల్ కంపెనీలో అప్రెంటిస్ గా చేశాను. ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్, డిగ్రీలో యూనివర్సిటీ ఫస్ట్. అవన్నీ చూసి ఉద్యోగాలు ఇచ్చేటట్టయితే ఈ ఇంటర్వ్యూలు ఎందుకు బాసు? అన్ని అర్హతలున్నా నాకు ఉద్యోగం ఇవ్వకపోతే నేను ఊరుకోను బాసు. చూడు బ్రదర్, మీ ఇంట్లో పని మనిషి పోస్ట్ కోసం ఒక ఆవిడ పట్టు చీర బంగారు నగలతోటి, మరొక ఆవిడ పాత చీర పసుపు కొమ్మతో వస్తే ఎవరికి ఉద్యోగం ఇస్తావు? పాత చీర కట్టుకున్న దానికే ఇస్తాం. ఎందుకో? పట్టు చీర కట్టుకున్న వాళ్ళు మనమాట ఎందుకంటారు కదా. పని మనిషి పోస్ట్ కే నీకు ఇన్ని తెలియదట్లుంటే లోపల ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఎంత ఉండాలి వాళ్ళకి? హలో సార్. ఎవరిని? మిమ్మల్నేనండి. అండి, నా సర్వీస్ లో ఎంత మర్యాదగా పిలిచింది మీరే బాసు. చెప్పండి, మీకేం సాయం కావాలో చెప్పండి. లోపల పొజిషన్ ఏంటి? లోపల వాళ్ళు ఆల్రెడీ ఇది అమ్మేశారు. ఇక మిగిలింది 2. వాటికి కూడా 25 మంది స్ట్రాంగ్ రికమెండేషన్ లెటర్లు తెచ్చారు. థ్యాంక్ యూ బాస్. ఏంటి బాస్ డల్ అయిపోయావు?
నీకు సీక్రెట్ తెలుసా? ఈ కంపెనీకి 4 నెలలు మూసేస్తున్నారు. నేను కూడా ఈ కంపెనీ మానేసి వేరే కంపెనీ జాయిన్ అవుతున్నాను. అందులో మార్కెటింగ్ పోస్టులు ఖాళీ ఉన్నాయంట. అప్లై చేయి. మంచి కంపెనీ. ఆల్ ది బెస్ట్. రెండు 200 ఇంటర్వ్యూలకు వెళ్ళినా నీకు ఉద్యోగం రాదయ్యా. 200 ఇంటర్వ్యూలకు వెళ్ళినా నీకు ఉద్యోగం రాదయ్యా. 200 ఇంటర్వ్యూలకు వెళ్ళినా నీకు ఉద్యోగం రాదయ్యా. ఏం కృష్ణ, ఉద్యోగం సంగతి ఏమైంది? ఇంటర్వ్యూకి అటెండ్ అయితే కదా, ఏ ఆ జాబ్లో ఆల్రెడీ అమ్మేసుకున్నారట పిన్ని. చూసావా మీ సత్యనారాయణ స్వామి కూడా ఏం చేయలేకపోయిన ఆ విషయంలో. తప్పు. దేవుడి గురించి అలా మాట్లాడకూడదు. ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో మంచి ఉద్యోగం దొరుకుతుంది. ఏమిటి కవర్ ఏదో కింద పడింది? అదా, జెమినీ టీవీలో జాబ్ ఉందంటే అప్లికేషన్ పూర్తి చేశాను. ఇప్పుడు ఆలోచిస్తే అది పోస్ట్ చేయడం కూడా వేస్ట్ అనిపించింది. ఇంకా నేనే జాబ్కి ట్రై చేయదలుచుకోలేదు పిన్ని. సార్ పోస్ట్. ఏమిట్రా జాబ్ వచ్చింది? అరే ఏమైందిరా నీకు? అరే, వదలరా, కళ్ళు తిరుగుతాయి. వదలు. నిజమా? ఎక్కడా? జెమినీ టీవీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. అవును, ఇది నేను పోస్ట్ చేయలేదు కదా. నీ బాధ చూడలేక నేనే పోస్ట్ చేశా. థ్యాంక్స్ పిన్ని. నీ చేర్చాల వల్ల ఇంటర్వ్యూ లేకుండా ఉద్యోగం వచ్చింది. వారంలో జాయిన్ అవ్వమంటున్నారు. ఆ, నీకు ఉద్యోగం వచ్చింది నా వల్ల కాదు, అన్నవరం సత్యనారాయణ స్వామి దయ వల్ల. చూడు, నీకు ఎలాగూ 1 వారం టైం ఉందన్నావు కదా, వెళ్ళి ముక్కు తెచ్చుకోనరా. మళ్ళీ మొదలెట్టావా? అంటే నువ్వు వెళ్ళవన్నమాట. అయితే నాతో మాట్లాడద్దు పో. అమ్మా తల్లి, వెళ్తాను, అలగొద్దు. నా కంపార్ట్మెంట్ రెడీ చేసుకోపో. పిల్లలతో ఉన్నాను సార్, ఎలాగైనా అడ్జస్ట్ చేయండి సార్. మంచం తెప్పిస్తాను, పైన పడుకో. అడ్జస్ట్ అంటే అడ్జస్ట్. ఆర్ఎస్ఏ క్లియర్ అయ్యలేదు. గుడ్ ఈవినింగ్ సార్. నీ సంగతి బాబు. ఎస్5 అండి. ఆర్ఏసీ బెర్తమైన దొరుకుద్దేమోనని. సీటు దొరకడమే నీ అదృష్టం. అన్నవరంలో ఉత్సవాలయ్యా, బెత్తలు లేవు, ఖాళీ కావు. ఎక్కడా ఎక్కండి ఎక్కండి అని ఎక్కించావు. అసలు ఈ కంపార్ట్మెంటేనా? ఇదే నాన్న. మరి ఎక్కడి నుంచి ఉంటావే? వెళ్ళిపో, ముందుకెళ్ళి చూడు. ఏయ్, కళ్ళు కనపట్టాలా? అమ్మాయి కనపడితే చాలు ప్రతి వాడు పులిరాజు అయిపోతాడు. వెళ్ళు. చూసుకోలేదయ్యా. ఏంటి చూసుకునేది? నువ్వు కాస్త చూసుకున్నాడు. నువ్వు ఆగవే, ఆగు, ఒక్క నిమిషం ఆగు. నువ్వు లోపలికి పద, వెళ్ళు. ఎన్ని టికెట్లు కొన్నావు నాయన? అబ్బో, ఆ కిటికీ పక్క మంది అనుకుంటా. అక్కడ కూర్చో. నువ్వు మీ నంబర్ ఎంత? 38. మరి ఇక్కడ కూర్చున్నారా? పక్క జరగండి. అవతల లేడీస్ వచ్చారని జ్ఞానం కూడా ఉండదు. కూర్చుంటారు, వచ్చేస్తారు. జాగేసుకోండి. చూడలేదు రావయ్యా. ఎందుకయ్యా నవ్వుతున్నావు? నువ్వు చదివే హాసంకి మందహాసం చాలు, జగటాట హాసం అక్కర్లా. టైం ఎంతండి? మిమ్మల్ని టైం ఎంతండి? చెప్పాను, చచ్చినా చెప్పాను. కోపడతారేంటండి? అడిగింది టైమేగా. ముందు టైమే అడుగుతావు నాయన, తర్వాత మీ అమ్మాయా అని అడుగుతావు. నేను అవును అంటాను. ఏం చదువుతోంది అంటావు. నేను బిఎస్సి ఫస్ట్ ఇయర్ అంటాను. అక్కడతో ఆగుతావా? ఆగవు. నువ్వు అడు తిరుగు. ఏ కాలేజీ అంటావు. ఖైరతాబాద్ షాదాన్ కాలేజీ అంటాను. అంతే. రేపటి నుంచి నువ్వు ఆ కాలేజీ దగ్గర బీటేస్తావు. 3 నెలల తర్వాత అది ఇంటికొచ్చి, నాన్న నేను అతన్ని ప్రేమించాను, నువ్వు మా ఇద్దరి పెళ్లి కనుక ఒప్పుకోకపోతే కూల్ డ్రింక్ లో ఫినాయిలేసి కలుపుకు తాగి చేస్తావు అంటుంది. కనీసం చేతికి వాచి కూడా లేని గోచి గారికి నా కూతురునిచ్చి పెళ్లి చేయలేను. రే, అమ్మాయి బాగుందిరా. అంకుల్ లైన్లో పెట్టి ఇక్కడే సెటిల్ అవుదాం. ఓకే మామ. టైం ఎంత అయింది అంకుల్? నువ్వు అడు తిరుగు. ఎవర్రా నీకు అంకులు? నాతో మాటలు కలిపి మా అమ్మాయికి అయినేద్దామనా? ఆ తర్వాత దాన్ని లేపుకుపోదామనా? జాగ్రత్త, బొక్కలతో ఇస్తావా? ఏంట్రా బాబు ఇటు కరిచేస్తున్నాడు. పాదా. మళ్ళీ కలవనేమో అనుకున్నాను. నా కోసం కష్టపడి ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ జాను. కంపల్సరీగా ఈ రోజే వెళ్ళిపోవాలా? డిగ్రీ 5 సంవత్సరాలుంటే బాగుండేది కదా జాను. నీ ఫ్రెండ్షిప్ని ఎప్పటికీ మరవలేను. నేను నా లైఫ్ అంతా గుర్తుంచుకుంటాను. బాయ్ జాను. బాయ్. ఏం బాస్, లవ్వా? అవునండి. ఈ విషయం అమ్మాయికి చెప్పావా? ప్రపోజ్ చేశాక తను నో అంటే ఇప్పుడున్న ఫ్రెండ్షిప్ కూడా పోతుందేమోనని. బీ ప్రాక్టికల్ మ్యాన్. పిరికితనంతో మొహటంతో ఆ అమ్మాయిని మిస్ అయ్యి నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకునే అమ్మాయి లైఫ్ అంతా బాధపడతారు. ఫస్ట్ లవ్ ఈజ్ ఫస్ట్ లవ్ అండ్ ఆల్వేస్ బెస్ట్ లవ్. కమాన్, గో ఆన్ సే. ఒకవేళ తను నన్ను ప్రేమించకపోతే? మాటలను అర్థం చేసుకోవడానికి భాష కావాలి.
మౌనాన్ని అర్థం చేసుకోవడానికి మనసు చాలు. ఒకసారి నీ మనసుతో చూడు, ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తుంది. నేను చెప్తున్నా తమ్ముడు, వెళ్ళు వెళ్ళి చెప్పవయ్యా. థ్యాంక్ యూ సార్. ఏదేమైనా సరే నా జానుకి ఐ లవ్ యూ చెప్పేస్తాను. ఆల్ ది బెస్ట్. చూసుకోండి, మీరే అలర్ట్ చేసుకోండి. అరే ఖాళీ లేవని చెప్తే నిర్మించుకోరేంటండి? మీరు తలుచుకుంటే ఓ పని చేస్తారా, రైలు నుంచి ఎవరైనా దింపేయండి, అది మీకు ఇస్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్, నాది RS 39. నేను నా జర్నీ క్యాన్సిల్ చేసుకుంటున్నాను. నా సీట్ ఎవరికి ఇచ్చేయండి సార్. క్యాన్సిల్ చేస్తున్నాను కదా సార్, ఆ సీట్ నాకు ఇచ్చేయండి సార్. ఆ సీట్లో ఉన్న అబ్బాయి భర్త లేకపోయినా అడ్జస్ట్ అవుతానంటే ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు. చాలా థ్యాంక్స్ బాబు. అయ్యో భలేవారండి. నా పేరు శ్రీనివాసరావు. రండి కూర్చోండి. నేను కాదు, మా అమ్మాయి అనవరం పెడుతోంది. ఓకే. అమ్మ శైలజ, రామ్మ కూర్చో. ఈ అబ్బాయి అడ్జస్ట్ అవడం వల్ల నీకు ఈ సీట్ దొరికిందమ్మా. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. అమ్మా మీరు అనవరం పెడుతున్నారా? అన్న వరం కాకపోతే తమ్ముడు శాపకి గెడతాం. నీకెందుకయ్యా? ఆ అమ్మాయికి తోడుగా ఉంటుందని అడిగాను. ఇదేమిటి బాబు? ఆడంతేలేండి, కొంచెం తేడా మనిషి. అమ్మాయికి ఏదైనా అవసరం అయితే కాస్త చూడు బాబు. మీరేం వరే అవ్వకండి సార్, నేను అన్నవరం వెళ్తున్నాను. జాగ్రత్తమ్మా. అబ్బాయికి జంతికలు పూతరేకులు పెట్టు. దిగ్గానే ఫోన్ చేయి. ఉంటాను. సరే. ఒక నిమిషం కూర్చొని బయలుదేరు బాబాయ్. అబ్బా, ఏమండి ఒక్క నిమిషం ఇక్కడ కూర్చుంటే కాజీపేటలో దిగాల్సి ఉంటుంది. మీరు బయలుదేరండి సార్. ఉంటానమ్మా, వస్తా బాబు. బాబాయ్ అమ్మా ఉంటాను. మంచిదమ్మా. అయ్యయ్యో మర్చిపోయాను. చైన్ లాగమంటారా? అబ్బే వద్దండి. బాబాయ్కి ఆంజనేయ స్వామి ప్రసాదం ఇద్దా అని అనుకున్నాను. ఈ లోపలే ట్రైన్ కదిలింది. ఛ! అన్నట్టు మీరు అన్నవరం ఎందుకు వెళ్తున్నారు? అది మా పిన్ని. మొక్కు తెచ్చుకోవడానికి వెళ్తున్నారు అవునా? ఎస్ యు ఆర్ రైట్. అయ్యయ్యో మళ్ళీ ఏంటండి? నీ పేరు అడగటం మర్చిపోయాను. నా పేరు కృష్ణమూర్తి. శైలజ. నైస్ మీటింగ్ యు. నైస్ టు మీట్ యు. నువ్వు మరి తిరిగి చావు. ఏమండి నేను పెట్టనా? ప్లీజ్. ఏంటండి బాబు ఎంత బరువు ఉంది? ఏముంది ఇందులో? జంతికలు పూతరేకులు. ఓహో. అయ్యయ్యో. ఓకే. ఓకే. అయ్యయ్యో. మళ్ళీ ఏంటండి? అన్నీ ఓకేనా? ఓకే. సారీ అండి. ఇట్స్ ఓకే. అవును, ఒకసారి తగిలి వదిలేస్తే కొమ్ములు వస్తాయంటారు. ఇంకోసారి ట్రై చేద్దాం. అయ్యయ్యో అవే నమ్మకాలండి. అలాంటివి మీకు ఎవరైనా చెప్పినా మీరు నమ్మకండి. దీన్ని పైన పెట్టనా అండి? ఓకే. మీరు డిన్నర్ తెచ్చుకున్నారా? లేదండి, నేను ట్రైన్లో చెప్తాను. అవసరం లేదు. మా పిన్ని బోల్డ్ అండ్ ఐటమ్స్ చేసి పంపింది. ఓహో. నలుగురికి సరిపోయేలా తెచ్చాను. పర్వాలేదండి. పూతరేకులు తింటారా? రేకులు కూడా తింటారా మీరు? అయ్యయ్యో రేకులు కాదండి, పూతరేకులు. ఆంధ్ర ఫేమస్ స్వీట్ అండి, చాలా బాగుంటాయి. అబే వద్దండి. ఇస్తోందిగా తిను. ఇంకా జంతికలు కూడా ఏమన్నాడు, అవి కూడా తిను. తీసుకోండి. మీరు తీసుకోండి అంకుల్. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. మీరేం చేస్తుంటారండి? వద్దమ్మా చెప్పొద్దు. ముందులాగే మంచిగా మాట్లాడే ఇన్ఫర్మేషన్ రాబట్టి ఆ తర్వాత వెంటబడి అల్లరి చేస్తారు. మా అమ్మాయిని చూడు, రైలు ఎక్కినప్పటి నుంచి ఎవరితోనో మాట్లాడకుండా ఎంత బుద్ధిగా కూర్చుందో. పెంపకం. పైన ఎవరు లేరనుకుంటా కదండి. ముందు స్టేషన్లో ఎక్కుతారేమోనండి. ఆ ఎక్కేవాళ్ళు అన్నవరం తర్వాత ఎక్కితే బాగుంటుంది కదా. అబ్బో ఏమో అనుకున్నా, మీకు ఆశ ఎక్కువే. ఈ కంపార్ట్మెంట్ లో కత్తి లాంటి అమ్మాయి అమ్మాయిరా. ఇందాకటి నుంచి మన సీన్ గాడు తెగ సిగ్నల్స్ ఇచ్చేస్తున్నాడు రా. పోరి మస్తు రెస్పాన్స్ ఇస్తుంది రోయ్. ఇంతకీ ఆ ఎదురు కూర్చున్నాడు ఎవర్రా? ఎవడైతే మనకేంట్రా. రే పోరి ఇచ్చేస్తుంది చూడరా. నువ్వు చెప్తే ఏమో అనుకున్నా కానీ నువ్వు మామూలుడి కాదురా మామ.
ఇదే మంచి ఛాన్స్ రా, వెళ్ళి మాట్లాడరా. ఓకే. ఏమండి వరంగల్ వచ్చిందండి? వచ్చినట్లేదు. వరంగల్ వెళ్తున్నారా? కాదు, అన్నవరం. మాది వరంగల్ అండి. ఓ. వస్తాను. అరే ఏమందిరా మామ? ఎదురు సీట్లో కూర్చోమంది. వాడితో కూర్చొని ఒకటే బోర్ కొడుతుందంట. ఏ ఊరని అడిగిందిరా మామ. ఊరి అన్నవరం వెళ్తుందంట. రమ్మని ఒకటే గొడవ. వస్తానని చెప్పలేకపోయావా? ఏంటి సైడ్ కొడుతున్నారా? తప్పే ఉందిరా, ఈ ఏజ్ లో కాకపోతే ఎప్పుడు కొడతారా? రండి నేను పరిచయం చేస్తా. నాకు రాళ్ళు చేస్తున్నావా? మనం చేసి పెట్టు. మా సంగతి నీకు తెలియదు బిడ్డ. కాలు కూడా చేతిలో పెడతా. పరిచయం చేస్తానంటే గొడవ పెట్టుకున్నాడేంట్రా? అన్నా అన్నా ఇంత భయపడేవాడు నువ్వేం లెటర్ రా. రండి నేను పరిచయం చేస్తా. నేను ఉన్నాగా, రా. శైలి గారు, వీళ్ళు మీ ఫ్యాన్స్. ఫ్యాన్సా? అన్నా అన్నా నీ కాలు మొక్తా అన్న. వాగరా, వీళ్ళకి మీరు తెగ నచ్చారు. అప్పటి నుంచి సైడ్ కొడుతున్నారు. పైగా వీడినేదో అన్నవరం రమ్మని తెగ గొడవ చేస్తున్నారంట. పాపం రాలేక ఇబ్బంది పడిపోతున్నాడు. నీ ఏజ్ ఎంత తమ్ముడు? సార్, బెర్తలేమని ఖాళీ ఉన్నాయా? ఎందుకయ్యా రాత్రిపూట కూడా బీపీ తెప్పిస్తారు? సీటు దొరికే వరకు సీటు కావాలని, సీటు దొరికిన తర్వాత బెర్త కావాలని, బెర్త దొరికిన తర్వాత అప్పర్ బెర్త వద్దు లోయర్ బెర్త కావాలని ఒకటే గొడవ. చూడు బాబు, బెర్తలు లేవు, ఖాళీ కావు. హాయిగా కూర్చునిద్దరు అంతాక్షరి ఆడుకోండి, అన్నవరం వచ్చేస్తుంది అంతే. ఇదిగో టైం 10 కావస్తుంది. మీరు ఆ కబుర్లు ఆపి లైట్లు ఆఫ్ చేయండి. నువ్వు ఆ కిటికీ మూస్తావు, ఎవడో లోపలికి వస్తాడు. ఏమండి, మీరేమనుకోనంటే మనం ఒక చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుందామా? చెప్పండి. ఏం లేదండి, రాత్రంతా ఇద్దరం మేలుకొని కూర్చునే కంటే కాసేపు మీరు కాసేపు నేను పడుకుంటే బాగుంటుంది కదండి. బానే ఉంటుందండి. అయితే విజయవాడ వరకు మీరు పడుకోండి, నేను కూర్చుంటాను. విజయవాడ నుంచి అన్నవరం దాకా నేను పడుకుంటాను, మీరు కూర్చోండి. ఓకేనా? బాగుందండి. కాకపోతే చిన్న చేంజ్. నాకు నిద్ర రావట్లేదు. ముందు మీరు పడుకోండి, తర్వాత నేను పడుకుంటాను. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. ఎక్కడికి వెళ్తున్నారు? మీరు పడుకోండి, నేను ఆ డోర్ దగ్గర నిలబడతా. మీరు భలేవారే. నేను పడుకుంటాను, మీరు కూర్చోండి. థ్యాంక్స్ అండి. ఇదేంటండి? రాజమండ్రి వస్తే గోదావరిలో ముడిపోయాలి. ఓహో, ఏమండి, విజయవాడ వస్తే నన్ను లేపండి, మర్చిపోకండి. నేను లేపుతాను, మీరు పడుకోండి. విజయవాడ వచ్చిందండి? అబ్బాయి రాలేదండి, నేను లేపుతాగా, మీరు పడుకోండి. ఏమండి ఏమండి ఏమండి? విజయవాడ వచ్చిందా? కొంచెంసేపట్లో అన్నవరం కూడా వస్తుందండి. అయ్యో, రాత్రంతా మీరు మేలుకునే ఉన్నారా? నన్ను లేపొచ్చు కదా. పర్వాలేదండి. అయ్యో, నా ముడుపు. కంగారు పడకండి, రాత్రి రాజమండ్రిలో గోదావరిలో వేసాను. థ్యాంక్స్ అండి. అన్నవరం వచ్చింది లేవండి, అన్నవరం వచ్చింది లేవండి. నా కూతురు లేపడానికి నువ్వు అడిగిరా? దూరంగా ఉండి లేపరావా? ఆడవాళ్ళు కనిపిస్తే చాలు. ఆడాళ్ళ మగాళ్ళు ముసుగు పడుకుంటే ఎలా తెలుస్తుంది సార్? తెలియకపోతే మాత్రం దూరంగా ఉండి లేపదు కదా. లేపుకుంటారు లేపో. ఇక సామ్రాజ్యం అన్నవరం వచ్చింది లేవే. సామ్రాజ్యం సామ్రాజ్యం, అమ్మో సామ్రాజ్యం. ఎందుకయ్యా అంత పడి పడి నవ్వుతావు? ఒక పక్కన నా కూతురు కనపడ నేను ఏడుస్తుంటే మీ అబ్బాయి టైం అడిగిన అబ్బాయి నిన్న రాత్రే సికింద్రాబాద్ లో రైలు కదిలేటప్పుడు ప్లాన్ వేసుకున్నారు. వాళ్ళిద్దరూ సామర్లకోటలోనే దిగిపోయారు. పాపం, కన్న తండ్రినే మోసం చేసి అలా పారిపోవటం చాలా తప్పు కదండి. ఏంటంటే తప్పు? ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి ఎంత హింస పెట్టాడు చూసారుగా. అయినా ఆడపిల్లకి వయసు వచ్చాక ఎంతో కొంత స్వేచ్ఛ ఇవ్వాలండి తల్లిదండ్రులు. లేకపోతే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఏంటండి ఆగిపోయారే? నీలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయండి. చాలా ఊరుకోండి, పొద్దున్న నిన్న పొగిడారు. పదండి.
వచ్చావా? కనపడడం లేదా? అయ్యో, వచ్చేస్తున్నాడు. శ్రీ ఆంజనేయ. సారీ అమ్మా, చూడలేదు. అంత భయపడే వాళ్ళు తిట్టడం ఎందుకండి? అలా తిడితేనే కదండి వాడొచ్చి సారీ చెప్పింది. ఏమండే ఆటో కావాలండి? రండి సార్, కొండ మీద తీసుకెళ్తాను సార్. కొండ మీద తీసుకెళ్తాను. అమ్మా, బ్యాగే ఉంది. ఏయ్, వదిలే. రండి సార్, రండి కూర్చోండి. హైదరాబాద్ నుంచేనా సార్? చార్మినార్ మంచిగా ఉందా? అవును కానీ ట్యాంక్ బండ్ ఎలుం చేసి విగ్రహాలు పెట్టినాడు కదా సార్. వెడల్పు చేసి చాలా రోజులైంది. నువ్వు ముందు గుడికి పోని. సరే, లగ్గమైనాక సత్యనారాయణ స్వామి దగ్గరకు వస్తారని మొక్కున్నారా సార్? నాకు పెళ్ళైందని నీతో చెప్పావా? అరే కోపం చేస్తారేంది మేడం? జోడి మంచిగా ఉందని అడిగినా అంతే. నోరు మూసుకొని బండి పోనివే. ఎందుకు కోపం అవుతారు సార్? నాకు అంతా సమజైంది. మీరు ఏం ఫికర్ చేయకుండ్రి, మొత్తం నేను చూసుకుంటా కదా. నీకు సమజైందంటే నువ్వు చూసుకునేదేంటి? నాకు మొత్తం తెలుసు సార్. మీరు ఇద్దరు లవర్సు, మీ ఇంట్లో మీ పెళ్లి ఒప్పుకోలేదని బగాయించి ఇక్కడ పెళ్లి చేసుకుందామని వచ్చిర్రు. ఎవ్వరు లేరు, ఎట్లా రా దేవుడు అని పరిశాన్ అవుతుర్రు. వద్దు, పరిశాన్ వద్దు చెల్లెమ్మ. నీకు ఈ ఆటో అన్న విన్నాడు. ఆపుతావా నీ అడ్వానాలిసిస్? నువ్వును అమ్మాయి అబ్బాయి కలిస్తే చాలు, ఇంకేమో ఆలోచన రావు మీకు? ఆటో అన్నట్టు ఆటో పనే. అరే సాయం చేస్తా అంటే తిడతలేను సార్. మిమ్మల్ని చూస్తే ఎవడైనా సరే గంట కింద లగ్గం అయిపోయిందని, లేకపోతే ఇంకో గంటకి లగ్గం చేసుకుంటారని అనుకోకపోతే ఈ ఆటో తీసేసి అరటి పనులు అమ్ముకొని బతుకుతా సార్. వచ్చేసింది సార్. ఇగో యాదుంచుకో చెల్లమ్మా, నీకు ఈ ఆటో అని ఉన్నాడు. ఉంటావా? ఏ ఎలవాయ్, ఏదో బిల్డప్. నువ్వు నమస్తే. ఓకే అండి. అసలు అన్నవరం వెళ్ళటమే బోర్ అనుకున్నాను. మీ కంపెనీతో హ్యాపీగా ప్రయాణం జరిగింది. థ్యాంక్ యూ. అయ్యయ్యో, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలండి. ఒక్కదానే ఎలా వెళ్ళాలని టెన్షన్ పడ్డాను. పాపం, నా వల్ల మీకు రాత్రంతా నిద్ర లేదు. మళ్ళీ మనం కలుస్తామో లేదు తెలీదు. నేను ఈ రాత్రికే బయలుదేరుతాను. నేను కూడా దర్శనం కాగానే బయలుదేరుతాను. నా అడ్రస్, ఫోన్ నెంబర్ ఇస్తాను. ఇవ్వండి. మీరు ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు. హలో, వెల్కమ్ టు అన్నవరం. ఐఎమ్ వెంకటాచలం ఎలియాస్ గైడ్ దేవానందం. టెక్స్ట్ బుక్ టు ఆల్ గైడ్స్ ఇన్ అన్నవరం. మాకు టెక్స్ట్ బుక్స్, గైడ్స్ ఏం అవసరం లేదు. వెళ్ళి పని చూసుకో. ఊరుకోండి చమత్కారం. బ్రదర్ కి మ్యాటర్ తెలియ బర్న్ అయిపోతున్నారు. చూడండి, మీరు అన్నవరంలో దిగిన దగ్గర నుంచి కాటేజ్ బుక్ చేయడం కానివ్వండి, దర్శనం కానివ్వండి, సీనరీస్ చూపించడం కానివ్వండి, అంతెందుకు చివరాఖరికి మీ కార్యం జరిపించి ట్రైన్ ఎక్కి సెండ్ ఆఫ్ ఇచ్చే వరకు అన్ని నేనే చూసుకుంటాను. అండ్ ఆల్ ది సర్వీసెస్ ఆర్ ప్రొవైడెడ్ విత్ రీజనబుల్ చార్జెస్. దట్ ఈస్ 500 ఫర్ కపుల్స్. దంపతులకి 500 మాత్రమే. ఏవయ్యా, ఇక్కడ ప్రతి విధవకి తలతిక్కేనా? మేమిద్దరం భార్యాభర్తలు నీతో చెప్పావా? అవసరం లేదు, భార్యాభర్తలే కానవసరం లేదు. ఎవరికి ఏ ఆధారాలు దొరకకుండా నేను మేనేజ్ చేస్తాను. ఏమని ఇదంతా ఎందుకు? 1000 మీకు కాదనుకుంటే హానిమూన్ ప్యాకేజ్ వేరేం చేసేస్తాను. ఏమైనా నీకన్నా మెంట్లా? మేము భార్యాభర్తలం కాదు, నువ్వు అనుకున్నట్టు ఆ టైపు కాదు. జస్ట్ ఫ్రెండ్స్. ఏమండి, ఇలాంటి ఫ్రాడ్ కాలతో మనకేంటి? వెళ్దాం పదండి. వీలైతే గుడి దగ్గరికి వెళ్దాం. బాయ్ బాయ్. ఫ్రాడ్ నా 20 ఏళ్ల వెస్ట్రీలో ఎవ్వడు నా ముఖం మీద ఇంత మాట లేదురా. పక్కన లేడీస్ ఉన్నారు కదా అని రెచ్చిపోతావా? చూపిస్తా, నా లోకల్ టాలెంట్ ఏంటో చూపిస్తారా నీకు? నీకెన్నిసార్లు చెప్పాలయ్యా, ఇక్కడ ఈ అన్నవరంలోనే కాదు, తిరుపతి, శ్రీశైలం, కంచి, కన్యాకుమారి ఎక్కడ ఏ దేవస్థానంలో అయినా సింగల్ గా వచ్చిన వ్యక్తికి రూమ్ గానీ క్యాటేజీ గానీ ఎవరయ్యా? అది రూలు. అయితే నేను మా ఫ్రెండ్ వచ్చాం, ఇద్దరికి రూమ్ ఇవ్వండి. ఆ మాత్రం తెలియదు మాకు లేదా? అయినా ఇక్కడ రసీదు ఇచ్చినా అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఒప్పుకోరు. వెళ్ళవయ్యా, మా టైం వెయిట్ చేయగా. వెళ్ళు. మీ పేరు? కృష్ణమూర్తి. ఎంతమంది వచ్చారు? అంటే ఏంటయ్యా, నువ్వు ఒక్కడే వచ్చావా? అయ్యయ్యో, కాటేజ్ తీసుకోవడానికి మీకు ఇంత టైం పడితే మనకి దర్శనం ఎప్పటికవుతుందండి? ఓహో, జంటగా వచ్చారనమాట. పేర్లు చెప్పమ్మా. శైలజ. కృష్ణమూర్తి. కొత్తగా పెళ్ళైనట్టుంది, పేర్లు చెప్పడం కూడా తెలీదా? మిస్టర్ అండ్ మిస్సెస్ శైలజ కృష్ణమూర్తి. సారీ అండి, ఒక్కరికైతే కాటేజ్ ఇవ్వరని తెలిసింది. ఎలాగో స్నానం చేసి గుడికెళ్ళి దర్శనం చేసుకున్నాక ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతాం కదా అని చిన్న అడ్వాంటేజ్ తీసుకున్నాను. మీరేం అనుకోలేదుగా? అదేం లేదండి, మీకే ప్రాబ్లం వద్దామని. ఇందులో ప్రాబ్లమే ఉంది. రాత్రిలాగే చిన్న అడ్జస్ట్మెంట్ అంతే. మీరు స్నానం చేయండి, ఈలోగా నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాను. జాగ్రత్త. సార్ వేడి నీళ్ళు కావాలి సార్. ఏమండి, వేడి నీళ్ళు ఏమైనా కావాలా? ఎందుకు నవ్వుతున్నావు? మీరు మేడం గారిని విచిత్రంగా ఏమండి అని పిలుస్తున్నా వచ్చింది సార్. నీకెందుకు ఎక్స్ట్రాలు? వెళ్ళే బకెట్ తీసుకురాపో. 5 రూపీస్ సార్.
చూస్తున్నారు? అబే ఏం లేదండి, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను, మీరు టిఫిన్ చేయండి. థ్యాంక్స్. గురుగారు, దర్శనానికి ఎంత టైం పట్టొచ్చు? రాత్రి 8-9 అవ్వచ్చండి. అంతెందుకండి? ఉత్సవాలు కదండి, చాలా